వస్తాడు నారాజు. గట్టికి లాగరా. అయిపోయిందండి. మా బాబే మా నాయనే అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా. మా ఇంట్లో కూడా నవ్వర్ మంచం పాడైంది నందు. ఏంటమ్మా మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని. ఇంతకీ నవార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు? నేను చెప్తా ప్రట్టి పట్టి మడత పెట్టి కాటికి చుట్టి. నాన్న కోటేశ్ మావి మెసేజ్ పంపించారా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఏమిద్రా? అదే ట్రై చేస్తున్నా. అవుతుందా? లేదురా ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? బయలుదేరు. వద్దు నువ్వు కూడా తనతోటి వెళ్ళమ్మా. నందు వాళ్ళ నాన్నగారంటే మనకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. ఆఫీస్ వర్క్. ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు. నమస్తే రెడ్డి గారు నమస్కారం. వచ్చారా? కూర్చోండి మళ్ళీ మొదలెడదాం. ఈ చోటనే మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుకోమ్మా. పోనిచ్చుకున్నావు కాదు, ఆడోళ్ళ మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తారు. నీకు ఎందుకే ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక అన్నయ్య తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం చూరు పెట్టాం. నువ్వు తొందరగా రా. అభిమానులు ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరాది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఉండు ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది. మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆడు చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీర లేవడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. తమ్ముడు దుశ్శాసన దాని వలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శివరణ్ గారికి కట్టాల్సినాడు. నాకేం చూస్తా. రారా బాబా. అది అమ్మా తప్పుకోమ్మా, పక్కగా తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావుటి? ఏం ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. దాని డేట్లు నువ్వు చూస్తున్నా? ఏనందు చెప్పబెట్టకుండా వచ్చేసావు. బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? మీ నాన్నకే ఏంట్రా రాంబాబు ఏంటి అడవుడి? బాబా అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు. ఎక్కడికి? రేయ్ మీ నాన్నరా? రే నందు, ఎట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఇంకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు. ఈ చూడు కోటేశ్ మాయ అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్. ఎరా బాబా? మరి కాదేటి, ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఊడపడిచావు? ఓ అబ్బో నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చాడు పక్కన 2 ఊర్లు దాటెళ్తున్నావు అంటగా. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొదవ పెట్టుంటావు. ఇప్పుడు మీ అప్పని రామాయణ అవసరమా? ఒరే బావా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడొచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటానికి మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారునా
అడ్డాలన్నాడు బిడ్డలు గాని గడ్డలన్నాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఇతను. నేను కనీగా హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో. ఇదిగో, ఊరికే ఎమోషనల్ అయిపో మాకు. కొడుకుని రప్పించాలన్నా రప్పించాను. దట్స్ ఆల్. అసలే సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. పోన్లేమ్మా. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడూ దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే ఏదావా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? ఓ మన ఇల్లు అటు కాదు ఇటు కదా. ఇల్లు ఎక్కడ కూడా మర్చిపోయావా? పోలే నేను ఇక్కడికి వస్తా. ఇదిగోరా నందు, పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు, బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు. నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా. పద. నువ్వు వస్తావా? సిగ్గులేదు? ఎలా? ఓ నీకుందులే మహా సిగ్గు. ఆ గది నిండా బట్టలేని ఫోటోలేగా. ఇదిగోవే నువ్వే పోయి. సరేలేరా, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను. నేను చూడండి ఏముందంట. అవునా? పద. ఒరే అన్నయ్య, నీ కొడుకు పులిసిపోవటం ఇంకా నా వల్ల కాదురా. గట్టి పిల్లని చూసి. లేకపోతే ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది. నేను చూడండి ఏంటి, నేను చూడండి ఏంటి అని యాదవ్ గోల. ఏం చూస్తున్నా? దా చెబుతు కదా బాబు. మానుకు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది. టేబుల్ మీద పెట్టుంటే బాగుండేదేమో పాప అమ్మాయికి. అలవాటు కావాలిగా బావా. ఏంటి వంట చేసినట్లేరు? అదిగో మాటల్లోనే పోయినాలు వచ్చేస్తున్నాయి. ఏమత్తా ఏం తీసుకొచ్చావు? నందు, నీకు ఇష్టమని ఉలవచారు కోడి కూర 2 చేసి పట్టుకొచ్చాను రా. పంతులు గారు పులిహోర బొబ్బట్లు ఇచ్చిరమ్మన్నారండి. ఇదిగో గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు. అది కుమ్మేయాలి వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల, వడ్డించినవన్నీ తినాల్సిందే. వదిలిపెడితే ఊరుకునేది లేదు. ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. ఏనా? ఒరే మీ నాన్న అరటి తోట అమ్మేశాడు తెలుసా? అవునా నానా? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే, మంచి పని కోసమే అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో వాళ్ళ ఇక్కడ అరకర మగాడలేదు, అది కూడా అమ్మేశా. ఎవరి కోసం ఏంటో? అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణ గాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది. కానీ అంకుల్, ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు. కానీ ఊరంతా నవ్వుతే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా, అంతే. రే బాగా వస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పందిగా పెట్టి ఆడుతున్నావు. ఏమే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది. సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా 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 వేసావా? కింద చూడు వేసాను. జరుగు కూర్చో, అక్కడ పడాయి చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు. చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పట్టాడు. ఓహో, ఏంట్రా ఏం కూర్చావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటాను రా. సరే, నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంట నేను. నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది, నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటున్నాడు, పేకాడికి వస్తాడు పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు మారో. ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం. నా కూతురు పెళ్లి. పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తున్నా. నువ్వు
నువ్వే ఒరేయ్ పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. బాగున్నా చూస్తేట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ విధులు ఆడికి 4-5 మగ్గాలున్నాయి. ఒరే ఎడ్లు పెరుగుతున్నాయి ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నాను మరి. తినంటావా? సీనుగాడు నా బండి బాలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తర్వాత తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా. నేను తీయను బా. రా తాత. తీయవా ఉండైతే. ఆ అమ్మాయి చెప్పులు రా. నూతు లేకరా పట్టుకుంటారా? రాక్షసు ఇది పట్టుకో. ఈ బావిలోకు నా కళ్ళు కనపడదు. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దానంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసిపోసుకుంటారు తెలుసా? అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు. ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు.